కుతుబ్షాహీ వంశస్థాపకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సుల్తాన్ కులీ కుతుబ్ షా. సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ బహుమని సామ్రాజ్యం బలహీనపడిన తర్వాత 1512లో గోల్కొండ కేంద్రీకృతంగా స్వాతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహమ్మద్ కులీ కుతుబ్ షా. 5వ కుతుబ్ షాహీ సుల్తాన్ అయిన మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1591లో చార్మినార్ను నిర్మించారు. నగరంలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా 1591వ సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించాడు. తెలుగు కవులు మల్కేబ రాముడు అని ఎవరిని కీర్తించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. తొలి అచ్చ తెలుగు ప్రబంధం యాయాతి చరిత్ర రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పొన్నగంటి అచ్చ తెలుగులో రాయబడిన మొదటి ప్రబంధం యాయతి చరిత్ర. దీనిని పొనగండి తెలంగాణ రచించి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలోని అమీన్ ఖాన్కు అంకితమిచ్చాడు. కుతుబ్ షాహీ వంశంలో చివరి రాజు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అబుల్ హసన్ తానిషా. కుతుబ్ షాహీ వంశంలో 8వ మరియు చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానిషా 1687లో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంతో ఈ వంశపాలన ముగిసింది. భక్త రామదాసు ఎవరి ఆస్థానంలో తహసీల్దార్గా పనిచేశాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అబుల్ హసన్ తానిషా. భక్త రామదాసు కంచర్ల గోపన్న అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో పాల్వంచ పరగానకు తహసీల్దార్గా పనిచేశాడు. గోల్కొండ కోటను ఆక్రమించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఔరంగజేబ్. 1687వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 8 నెలల పాటు ముట్టడి నిర్వహించి చివరికి గోల్కొండ కోటను ఆక్రమించాడు. కుతుబ్ షాహీల కాలంలో అధికార భాష ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పర్షియన్ భాష. కుతుబ్ షాహీ రాజ్యంలో పర్షియన్ అధికారిక పాలనా భాషగా కొనసాగింది. హుస్సేన్ సాగర్ను ఎవరి కాలంలో తవ్వించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. 1562వ సంవత్సరంలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పాలనలో హుస్సేన్ షా వలి పర్యవేక్షణలో హుస్సేన్ సాగర్ చెరువుకు నిర్మాణం జరిగింది. మక్కా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఉర్దూ కవిత్వంలో తొలి సాహెబ్ ఏ దివాన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహమ్మద్ కులీ కుతుబ్ షా. అక్కన్న మాదనలు ఎవరి ఆస్థానంలో మంత్రులుగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో మాదన్న ప్రధానమంత్రిగా, అక్కన్న సేనాధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. కుతుబ్ షాహీల కాలంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మచిలీపట్నం. కుతుబ్ షాహీ రాజ్యానికి మచిలీపట్నం ప్రధాన అంతర్జాతీయ వర్తక ఓడరేవుగా విలసిల్లింది. మూసీ నదిపై పురాణపుల్ వంతెనను నిర్మించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా. 1578లో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా గోల్కొండ మరియు కార్వాన్ ప్రాంతాలను కలుపుతూ మూసీ నదిపై పురాణపుల్ వంతెనను నిర్మించాడు. గోల్కొండ రాజ్యం ఏ వ్యాపారానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వజ్రాలు. గోల్కొండ రాజ్యం వజ్రాల వ్యాపారానికి అంతర్జాతీయంగా పేరుగాంచింది. ఛత్రపతి శివాజీ ఎవరి కాలంలో హైదరాబాద్ను సందర్శించాడు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అబుల్ హసన్ తానిషా. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ అబుల్ హసన్ తానిషా పాలనా కాలంలో హైదరాబాద్ను సందర్శించి మైత్రి ఒప్పందం చేసుకున్నారు.